అలా ఈ రోజు నిజంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులకు అంతా కూడా ఇక్కడే ఉంది, అంటే నిరుద్యోగులంతా కూడా ఇక్కడే ఉంది, ముక్త కంఠంతో నిలదీస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎంత నిమ్మకం మీరుతున్నట్టుగా వ్యవహరిస్తుందంటే విద్యార్థులు గాలి వదిలేసినట్టుగా, నిరుద్యోగులు గాలి వదిలేసినట్టుగా. రైతుల మీద ఇంట్రెస్ట్ ఉంది, చేయాలి, రైతులకు చేయాల్సిందే, మన దేశానికి వెన్నుముక కాబట్టి రైతు కంపల్సరీ చేయాల్సిందే. అలాగే విద్యార్థులకు కూడా, నిరుద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైనటువంటి మీలాంటి నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే మీరు చదివిందే మాకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సరే, ఇప్పుడు నిధులు, నియామకాలు, నీళ్లు పక్కన పెడితే ముందు నియామకాల విషయానికి వస్తే మరి ఇంతగానో మీరు ఇన్నిసార్లు ఫైట్ చేస్తూ ఉన్నారు, మీ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి, మిమ్మల్ని అడుగుడిని అరెస్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మనకు న్యాయం జరగట్లా. అరెస్టులు అయినాము, పోలీస్ స్టేషన్లకు పోయినాము, కానీ మళ్ళా మేము రోడ్ల మీద దెబ్బలు తింటున్నాము, రోడ్ల మీద ఉంటున్నాము. అప్పుడు రావుల కాలం పోయింది, మళ్ళీ రెడ్డిల కాలం వచ్చింది. నిరుద్యోగుల యొక్క కడుపు కోత, నిరుద్యోగుల కన్నీళ్లు, నిరుద్యోగుల కష్టాలతోని వీళ్ళు బతుకుదేరువు చూసుకుంటారు, బతుకుదేరువు చూసుకుంటారు తప్పితే నిరుద్యోగులకు వీళ్ళు పొడిచింది ఏమీ లేదు. ఫస్ట్. రెండోది, నిరుద్యోగులకు క్షుణ్ణంగా చెప్పేది ఏంటంటే, నిరుద్యోగుల నుంచి చెప్పేది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచినప్పుడు 39.4%, డిఆర్ఎస్ కు 37.24% వచ్చింది. అంటే ఆర్డర్ జస్ట్ 2%. ఈ 2% అంటే ఎవరు నిరుద్యోగులు అంటే 30 లక్షల మంది ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ టీజీపీఎస్సీ వెబ్సైట్, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు 25 లక్షల మంది. ఇక కొంతమంది వేరే అంటే డిఎస్సి టీచింగ్ ఫీల్డ్ సంబంధించి అంటే దగ్గర 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మంది ప్లస్ అమ్మ నాన్న ఎంత అయింది? 60 లక్షలు. మళ్ళీ తాత, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ దగ్గర 1 కోటి పైన. అంటే ఓట్లు ఎన్ని ఉన్నాయి? 3,26,00,000 ఓట్లు 2023లో తెలంగాణ రాష్ట్రంలో 3,26,00,000 ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ 1 కోటి మంది ఓట్లు ఎవరి పరోక్షంగా వేయించింది? నిరుద్యోగులు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని గణాంకాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఓట్లు వేస్తే ఈ రోజు ఖాళీగా తిరిగే వీళ్ళందరూ కూడా ఈ రోజు పదవులు వచ్చినాయి. ఇది నిజమా కాదా? ఈరోజు ఏసీ కార్లు ఎవరికి వచ్చినాయి? ఇది. సో కృతజ్ఞత భావం లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తుంది, బిడ్డ పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది, పేరుండదు, కానీ సచ్చినాక ఊపిరి ఉండదు కానీ పేరుంటది. ఇది ఒక్కటి తెలిస్తే జీవితంలో వాడు ఎందుకు పుట్టిండనే ఆ జన్మ సార్థకత ఏందనేది తెలుస్తుంది. వీళ్ళేందంటే పూట గడవడం కోసం, పేపర్లు రావడం కోసం, లగ్జరీ బతుకుల కోసం రాజకీయాలు చేసేటోడు వ్యవస్థకు పనికిరాడు. ఎందుకు చెప్తున్నా అంటే మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్డు మెంబర్ కూడా కాదు. ఈ దేశానికి ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చుర్రు, ముఖ్యమంత్రులు వచ్చుర్రు. వాళ్ళని ఎప్పుడు కూడా మన జాతీయ జెండా కింద వాళ్ళు చచ్చిపోయి దగ్గర 80-90 సంవత్సరాలు అయినప్పటికీ మనం అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటాం, మహాత్మా గాంధీ బొమ్మను పెట్టుకుంటున్నాం, కానీ ఏ ప్రధానమంత్రి బొమ్మను పెట్టుకోం, అంటే ఒక రాజకీయ నాయకుడు బొమ్మను పెట్టుకోం. కాన్సన్ట్రేషన్ అంటే మనకు ఎసెన్స్ ఆఫ్ ఎటర్నల్ బ్రీఫ్ నాలెడ్జ్ ఉన్నోడైతే ఈ విధంగా మాట్లాడతాడు. ఈ కుర్చీల కోసం కుక్కల్లాగా వెంపర్లాడాడు. నేను చెప్పిన పాయింట్ ఎంత వాల్యుబుల్ చూడండి. వార్డు మెంబర్ కూడా కాదు, వాళ్ళు ఎప్పుడు గెలవలేదు, ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, జెడ్పీటీసీ కాదు, కానీ ఏది కాదు. కానీ వీళ్ళందరూ వాళ్ళు మనతో ఫిజికల్ గా లేకపోయినా, ఈ ఉపన్యాసాలు ఇవ్వకపోయినా మనం వాళ్ళ దగ్గరికి పోయి చేతులెత్తి నమస్కారం చెప్తున్నాం అంటే వాళ్ళ నుంచి మన హృదయాలకు తెలుసు సమాజానికి చేసిన త్యాగం ఏంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనీసం తన పిల్లలకు పారాసిటమాల్ అంటే వాళ్ళు ఆ రోజులలో మెడిసిన్ తెచ్చే పరిస్థితిలో కూడా లేడు. అంటే వాళ్ళు ఎంత దాతృత్వంతోనే ఆయన తలుచుకుంటే crores రూపీస్ ఆ రోజులలో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చిన ఆయన ఆ రోజులలో ఈరోజు చాట్‌జీపీటీ ఉంది, మిషన్ లెర్నింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది. ఆ రోజులలో ఇమాజిన్ చేయి 100 సంవత్సరాల కింద ఆయన ఏ విధంగా ఇంటర్నెట్ లేని రోజులల్లో పోయిండు. దట్టు ఒక దళితుల ఎంత ఆ రోజు ఎంత అనగదొక్కే కార్యక్రమాలు ఉన్నాయో మనకు తెలుసు. అర్థమైందా? ఈ రాజకీయ నాయకులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. గతంలో నేను ఇంకో మీడియా పాయింట్ లో చెప్పింది ఏంటంటే కేసీఆర్ సార్ కూడా చెప్పిన, వద్దు సార్ ఇట్లా ఈ విధంగా మనం నిర్లక్ష్యం చేస్తే నువ్వు నెలకు ఒకసారి కూడా పేపర్కి రావని చెప్పిన. దెర్ ఈస్ ప్రూఫ్. ఐ హావ్ స్పోకెన్ ఇన్ మెనీ సమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియాస్. సో అది కూడా చెప్పిన. సో ఇప్పుడు ప్రధాన ఉద్దేశం మేము ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే నిరుద్యోగులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు పెట్టిన భిక్ష, దాంట్లో డౌట్ లేదు. రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చి చిక్కడపల్లిలో ఛాయ తాక్కుంటూ పేదల పక్షపాతి నేను
మా నాయనమ్మ చచ్చిపోయింది, మా నాయన చచ్చిపోయిండు, నేను కూడా ఈ నిరుద్యోగుల పక్షాన నిలబడతా అని చెప్పి అందరికీ కూడా ప్రామిస్ చేసిపోయిండు. ప్రియాంక గాంధీ కూడా ప్రామిస్ చేసింది. బట్టి విక్రమార్క చట్టసభలలో ఈ అసెంబ్లీలలో మెగా డిఎస్సీ చేస్తా అని చెప్పి చట్టసభలలో చెప్పిండు, మెగా డిఎస్సీ అని. సో ఇవన్నీ కూడా వీళ్ళే ఎక్కడ పోయినా పార్టీ మీటింగ్ ఎక్కడ జరిగినా ఒక మొట్టమొదటి ప్రథమ సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చిన ప్రథమ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వ్యక్తులు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు. మరి 2 లక్షల ఉద్యోగాలు నౌ ఐఎమ్ క్వశ్చనింగ్. నాకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పని లేదు. ఒక సంవత్సరం కాకపోయినా వివిధ మినిస్ట్రీలు, దానికి ఉన్న సెక్రటరీస్, ఆ మినిస్ట్రీస్ కు గతంలో ఉన్నటువంటి మినిస్ట్రీస్ సెక్రటరీస్ కొంచెం సమన్వయం కావాలి. అక్కడ ఉన్నటువంటి డేటా గణాంకాలు ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి, సమన్వయం కావాలి. కాబట్టి ఓకే, 1 year వీ హ్యావ్ ఆల్ ఆర్ స్టడీడ్. మనకంతా సెక్రటరియట్లు, పర్సనల్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందని తెలుసు. సమన్వయం కావాలి. ఒక సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం కూడా దగ్గర ఇంకొక 4 నెలలు అయితే ఇది కూడా 2వ సంవత్సరం అయిపోద్ది. మరి ఇంకా నింపేది ఎప్పుడు? ఇంకా 3 ఏళ్ళు. ఇదొక అంశం. ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే బట్టి విక్రమార్క గారు వీళ్ళే జూన్ నెలలో గ్రూప్ 1, ఆగస్టు నెలలో గ్రూప్ 2, సెప్టెంబర్ నెలలో గ్రూప్ 3, నవంబర్ నెలలో గ్రూప్ 4, డిసెంబర్ నెలలో కానిస్టేబుల్ ఎస్ఐ. అంటే ఉత్తానే ప్రింట్అవుట్, అంటే వాళ్ళొక ఇట్లా రైటింగ్ సమ్ ఊరికే ప్లాకాబోర్డులు రఫ్ గా వేసి వాల్ పోస్టర్లు ఉన్నాయి, వాల్ రైటింగ్ ఆన్ ద గోడల పైన వాల్ రైటింగ్లు ఉన్నాయి, కరపత్రాలు ఉన్నాయి. ప్రింట్ మీడియాలో ఏం మాట్లాడిరో ఉన్నది, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏం మాట్లాడిందో ఉన్నది, ఈ వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, బహిరంగ సభలలో ఏం చెప్పిరో ఉన్నాయి. చెప్పిన నేను ఇంత పారదర్శకంగా మాట్లాడుతున్నా. వాళ్ళు అంటారు కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్, లేకపోతే వాళ్ళు నిరుద్యోగులు కాదు, నిరుద్యోగులకు అసలు వీళ్ళకి ఏ విధమైనటువంటి అవగాహన లేదు. గత 4 సంవత్సరాల నుంచి అశోక్ నగర్ లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఐ హావ్ నెవర్ టేకెన్ ఎనీ కోచింగ్. వీళ్ళకన్నా, ముఖ్యమంత్రి కన్నా, మినిస్టర్ల కన్నా నా క్వాలిఫికేషన్లు ఉన్నాయి. నా క్వాలిఫికేషన్, నేను బీఈడి గవర్నమెంట్ కాలేజీలో సీటు కొట్టిన, అది జవహర్లాల్ నెహ్రూ వచ్చి ఓపెన్ చేశాను నాగార్జున సాగర్లో. సో ఇక్కడ ఎవ్వరు దద్దమలేడు. నేను గ్రేట్ అని చెప్పట్లేదు, నాకన్నా గ్రేట్ వ్యక్తులు ఉన్నారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి, ఈయన విద్యనే లేదు. ముఖ్యమంత్రి గారికి డిగ్రీ, ఐ థింక్ డిగ్రీ కూడా పాస్ కాలేదు, విద్యాశాఖ మంత్రి చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ డోంట్ నో దట్. అసలు ఈయన లైఫ్ టైమ్ లో ఒక్క మినిస్టర్ కూడా చేయలే. అసలు డైరెక్ట్ 4 మినిస్టర్లు ఎట్లా చేస్తాడు? 4 మినిస్టర్లకు అర్హత, సామర్థ్యము, అనుభవం, తెలివితేటలు, అంత అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా తీసుకుంటాడు అనేది నా క్వశ్చన్. డైరెక్ట్ నేరుగా ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజల జనాభాకు ఎట్లా జవాబుదారుతనం ఉంటాడు అనేది ఇంకో ప్రశ్న. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈవెన్ రాజకీయ ప్రతినిధులు కూడా ఆలోచించాలి. మనం సెల్ఫీస్ గా నాకు కుర్చీ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే ఇంతకుముందు కుర్చీ లేదా? కేసీఆర్ ఈ రోజు ఫామ్ హౌస్ ఏమైంది? పొంగల్ కావాలి ఉన్నాడు కదా. అంటే కుర్చీలు చాలా మందికి వస్తాయి పోతాయి, అధికారాలు వస్తాయి పోతాయి. నేను ఎలాగ చెప్పింది అదే. ఒక్కొక్కరు రాజకీయంలో, ఇప్పుడు నేను బీఈడి చేసిన, బీపీడీ చేసిన, ఎంఏ ఎకనామిక్స్ చేసిన, ఇంగ్లీష్ డిప్లొమా చేసిన, యోగా డిప్లొమా చేసిన, అన్ని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా. వీళ్ళు చెప్తారు కదా, కావాలంటే నేను యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాసిన, నా అడ్మిట్ కార్డులు చూపిస్తా, నాకు వచ్చిన ర్యాంకులు చూపిస్తా. మన డిఎస్సీ రాస్తే నాకు జిల్లాలో 4th ర్యాంక్ వచ్చింది. పోస్టులు ఎన్ని అనుకుంటున్నావు? ఒక పోస్ట్. మా అమ్మ వాళ్ళు అరే అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, నువ్వు 20 చదివినంటావు ఏం రా నీకు అంటే. ఎస్జిటీలలో ఆయనకు 1100 వస్తే రంగారెడ్డి ఉద్యోగం వచ్చింది, 1100 ర్యాంకు, 1100 ర్యాంక్ ఉద్యోగం వచ్చింది. కానీ 4 ర్యాంక్ ఇక్కడ ఒక కీలక పని ఏంటంటే ఉద్యోగాలు అమ్ముకుంటున్నారట కంపల్సరీ. ఇప్పుడు ఉద్యోగాలు పారదర్శకంగా అమ్ముకోకపోతే ఒకే బిల్డింగ్ లో 18 మందికి ఎందుకు వస్తాయి? వెరీ సింపుల్ థింగ్. రెండోది, ఇప్పుడు మా ఫ్రెండ్ ఇప్పుడు రవి ఉన్నాడు, నా మిత్రుడు హర్ష ఉన్నాడు, వీళ్ళందరూ కూడా 45 సంవత్సరాల నుంచి అహర్నిశలు ఇంటికి పోకుండా, పండుగలకు పోకుండా ఎన్నో మానసికమైన ఒత్తిడికి బ్రదర్ అయితే 5 రూపాయల భోజనం తింటున్నాం. 5 రూపాయల భోజనం సాయిబాబా టెంపుల్ కాడ, సత్రాల కాడ తింటారు. వీళ్ళు దంద చేసుకునే బ్యాచ్ పోయేమో వాళ్ళేమో ఏసీలలో తింటారు. వీళ్ళకి చదువు రాదు. మళ్ళీ ఈ లాజిక్ చూడు, చదువుకున్నాడు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు రోడ్డు మీద ఆడుకుంటారు. వీళ్ళ కడుపు కాలుతుందంటే, ఈ కడుపు కాలుతుందంతో, కష్టంతో, కన్నీళ్లతోనేమో వీళ్ళు బతుకుతారో చూసుకోరు. ఎంత మోసం చూడు. మళ్ళీ వీళ్ళు సమాజంలో అన్ని కుట్రలు, కుతంత్రాలు, సమస్యలు, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగము, ద్రవ్యోల్బణం అన్నిటికీ కారకులే ఈ నాయకులు. మళ్ళీ మేము అంటే కంచె చేను వేసింది అంటే ఇదే.
మళ్ళీ మేము సమర్థిస్తామంటారు. కానీ అన్నప్పుడు మరి ఉన్నప్పుడు సిచ్యువేషన్ ని మరి మీ పోరాటాలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఇప్పుడు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ వద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గట్టిగా వచ్చి యూ బిలీవ్ ఆర్ నాట్ 5-6 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు. నేను 22 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీస్ అవినాష్ రెడ్డిని, షర్మిలమ్మను, భారతమ్మను అలా నేరుగా పోయి కలిసేది. అర్థమవుతుందా? వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉన్నోడు మనకు అవకాశం ఇచ్చారంటే మన దగ్గర తెలివితేటలు చతురత లేనోడు ఎవడు ఇయ్యాడు. కానీ ఈ ముఖ్యమంత్రి నేనెందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే విద్యార్థులు కూడా రాజకీయాలకు వస్తే వీళ్ళకి బతుకుదేరు ఉండదు. కాకపోతే వాళ్లకు చదువుకున్న వాళ్ళకి తేడా ఏంటంటే సిగ్గు, లజ్జ, ఇజ్జతి, మానం, మర్యాద అనేది మాకు ఉంటాయి. ఈ టర్మ్స్ అండ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేసి ఒక విద్యావంతుడు ముందుకు పోలేడు. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ ఆయన ఒక సిబిఐ డైరెక్టర్ చేసిండు. ఆయన పార్టీ పెడితే సింగిల్ డిజిట్ అసలు ఒక డిపాజిట్ కూడా రాదు. కానీ కళ్ళు కాంపౌండ్ పెట్టినాడు, దంద చేసేటోడు, వెపన్స్ లో ఏమన్నా అంటే జనాభా కూడా అట్లున్నారు. అర్థమైందా? మంచి చేస్తే ఎక్కడ కూడా లేదు. వీళ్ళందరూ ఒక్కొక్కరిని చూడు, ఒక్కొక్క హిస్టరీ నేను చదువుతా ఉంటా. ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, ఒక్కరికి అక్షరం ముక్క రాదు. వీళ్ళ తల్లిదండ్రులు రాజకీయంగా ఏదో వారసత్వంగా చేస్తారు. ఒక ఫినాన్స్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ ఒక గెజిట్ ఇష్యూ చేసింది అనుకో, అదొక నోటీస్ కానీ ఏదైనా ఇంగ్లీష్లో పంపితే రాదు. కింద ఉన్న ఐఏఎస్ ఉంటాడు, ఆ సార్ పోయి సంతకం చేయాలా వద్దా చెప్తాడు. నాకు అసలు నాకు తెలుగే రాదు. ఒక మేడం మినిస్టర్ ఉంది, ఆమె ఎల్ఎల్బి చేసిన అన్నది. నేను ఏ సెక్షన్లు, ఏ స్కెడ్యూల్, ఏ ఆర్టికల్ నేను అన్ని ఇప్పుడు నేను స్పాంటినియస్ గా మాట్లాడుతున్నా. నాకు ఎవరు చెప్పలే. ఇప్పుడు దగ్గర ఒక 15 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక విద్యార్థి ఇంత హైయర్ ఎడ్యుకేషన్ చేసి నాకేం కర్మ పట్టలే. నేను మెట్రోపాలిటన్ సిటీస్ లో పెద్ద బెంగళూరు లాంటి మంచి అధునాతనమైనటువంటి ప్రపంచంలోనే మిలినియం గోల్స్, సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి కదా, వాటిని అచీవ్ చేసిన పట్టణాలలో నేను ఉద్యోగం చేసిన. ఇప్పుడు ఈవెన్ కాకపోతే ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు కడుపుకోత, వాడింటికి పోక, పండగలకు పోక, పెళ్లిలకు పోక, వీళ్ళందరూ ఎంత మానసికంగా వేదనకు గురవుతారు, ఆర్థికంగా ఎంత దోపిడీ చేస్తుంది. చెల్లెళ్ళు పెళ్లిలకు ఉంటే అరే నువ్వు ఉద్యోగం కొట్టి చెల్ల పెళ్లి చేస్తున్నావు ఏంద్రా, నాయనకు ఆరోగ్యం బాగా ఉండలేదు ఏంద్రా పరిస్థితి, అమ్మకు ఆరోగ్యం ఉండట్లేదు ఏంద్రా పరిస్థితి. రీసెంట్ గా మా ఫ్రెండ్కి ఒక వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చింది, ఎగ్జామ్ ఉంది, అడ్మిట్ కార్డు తీసుకోండు. 4 సంవత్సరాలు చదివిండు, మన బ్రెయిన్ లో అమ్మ గుర్తుకొస్తుంది. కానీ 4 సంవత్సరాల కష్టం అంటే ఇవన్నీ కష్టాలు ఇలా తెలుసా? 119 మంది ఎమ్మెల్యేలు పోయి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతురా? 33 జిల్లాలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతురా? వీళ్ళదే గవర్నమెంట్ కదా, వీళ్ళదే విద్య కదా, మరి వీళ్ళకి నమ్మకం లేనప్పుడు మేమెందుకు చదువుతామని నా ప్రశ్న. అర్థమవుతుందా? రెండో లాజిక్ ఏంటంటే ఇండియాలో ఈ రోజు పేదరికానికి, అన్ఎంప్లాయ్మెంట్ కు అన్నిటి కారణాలు ఒకే ఒక కారణం. ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా ఒకే ఒక ప్రధాన కారణం ఏంటంటే ఈక్వల్ ఎడ్యుకేషన్ లేదు. దానికి ఎగ్జాంపుల్ యాజ్ ఎ టీచర్ గా నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే గ్లోబల్ అండ్ ఇంటర్నేషనల్ పెద్ద సమ్మిట్స్, కాన్ఫరెన్స్లలో నేను పార్టిసిపేట్ చేసిన. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పూర్ పీపుల్ అందరూ కూడా స్టేట్ సిలబస్ లో చదువుతారు. కొంచెం మిడిల్ క్లాస్, కొంచెం రిచ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సిబిఎస్ఈలో చదువుతారు. దాని తర్వాత ఇంకా హై క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ల పిల్లలు ఏం చేస్తారంటే ఐసీఎస్లో చదువుతారు. ఈ ఐసీఎస్సీ సిలబస్ ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. సో ఇక్కడ సిబిఎస్ఈ, స్టేట్ సిలబస్, ఐసీఎస్ఈ సిలబస్ ఇవన్నీ వర్గీకరించారు కదా విద్యను. మరి ఇవన్నీ చదివినోడు రేపు ఎగ్జామ్ వర్గీకరిస్తాడు. ఎగ్జామ్ కామన్ చూడు అందరికి. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నోడు పోయి ఇదే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సివిల్స్, యూపీఎస్సీ పేపర్ రాస్తుండు, నీటు, జేడబ్ల్యూ రాస్తుండు. అంటే ఐఏఎస్ పిల్లలకు, ఐపీఎస్ల పిల్లలకు, మినిస్టర్ల పిల్లలకు అందరికి సేమ్ పేపరు. అంటే వీడు మాత్రం జెడ్పీహెచ్ఎస్ లో పార్టిసిపేట్ చదువుకున్నాడు వచ్చేమో, వీడు ఐఏఎస్ పేపర్ అదే పేపర్ యూపీఎస్సీ రాయాలి, గ్రూప్ 1 రాయాలి. మరి చదువు సమానంగా ఇస్తున్నారు అన్న. ఎంత మోసం చూడు. దమ్ముంటే రమ్మను. నేను ఇంత ఉందా, నేను పోలీసు వాళ్ళని అయితే జమ్మలమడుగు, పులివెందుల అనేది మోస్ట్ డేంజరస్ ఏరియాస్ ఇండియాలో. ఆ ఏరియాలో బతికి 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలకు చదివి ఉద్యోగం చేసి మహారాష్ట్ర, బెంగళూరు, మంచి ముంబై మెట్రోపాలిటన్ సిటీస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు దమ్ముంటే రమ్మని. వీళ్ళ అమ్మా నాన్నలు వారసత్వంగా రాకపోతే దేనికి కూడా మనకి రారు. నా సొంత తెలివితోటలతో ఈరోజు నేను చదువుకున్నా, ఉద్యోగాలు చూసుకున్నా. ఆడ తెలివిలేక కాదు ఇక్కడ ఉద్యోగాలు రాదు, ఆడ వేకెన్సీస్ లేవు. సో ఇది లేకనే ఇంతమంది కూర్చున్నారు పాప. అదే కదా ఇంకోటి కీలకమైన అంశం మీకు గుర్తు చేయాల్సింది మీడియా ద్వారా. ఇంకోటి కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువురా బాబా అంటే ఐఏఎస్లు 33 జిల్లాలు ఇండియా మొత్తం ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు చదివిపోయారు. వీళ్ళ పిల్లల్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చదివిపోయారు. కానీ వీళ్ళ పిల్లలకు ఐఐటి బాంబేలో సీట్ కావాలి. ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలలో సీటు కావాలి.
కానీ మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువురా ఇది ఈక్వాలిటీ అంటే నైచెల్తా అంటే ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్రలు చేస్తున్నారు అనేది నేను ఈ రోజు మీ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నేను ఈరోజు పేదరికానికి, ఆర్థిక అసమానతలకు, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్కు, ఈరోజు ద్రవ్యోల్బణానికి ఎన్నిటి కారణం, మూల కారణం ఇది ఒకటి, మెయిన్గా ఇది ఒక ప్రధాన కారణం. నేను అంత ఈజీగా అయితే వదిలిపెట్టాను, ఎందుకంటే నాకు అద్భుతమైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి. దమ్ముంటే రమ్మను, ఎవడైతే ప్రశ్నిస్తుండో నా అడ్మిట్ కార్డులు చూపిస్తా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఫామ్లు చూపిస్తా, నాకు వచ్చిన ర్యాంకులు చూపిస్తా, నాకు వచ్చిన మార్కులు చూపిస్తా. నేను జాతీయ స్థాయిలో కూడా ఎగ్జామ్లు రాసిన. సత్వ ఉంటే, దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నాలెడ్జ్ ఉంటే ఫేస్ టు ఫేస్ వీ విల్ ఇంటరాక్ట్. ఫ్లూయెంట్గా నేను ఇంగ్లీష్ కూడా మాట్లాడే సత్వ నాకు ఉన్నది. దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రామ. ఈ పొరంబోకు మాటలు, దళాల మాటలు, పూట గడవడం కోసం అత్తగారింటికి పోతందుకు ఏదో బండ్ల పెట్రోల్ కొట్టించుకొని, బండ్ల పెట్రోల్ పోరగాళ్లకు దసరాకు బాంబులు తెచ్చుకునే మంది కొంతమంది మేము పార్టీ తరపున ప్రతినిధులు అని కండువాలు కప్పుకొని వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు. సబ్జెక్ట్ ఉందా, మతలా ఉంటే, దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రమ్మ. నేను ఇప్పుడు చూడ జనరల్గా జెన్యున్ కాసే నార్మల్గా సగటు వ్యక్తికి వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇన్ని విషయాలు తెలియని ఎందుకు మాట్లాడతాం? వీళ్ళు మాట్లాడే దమ్ము వీళ్ళకు ఉన్నదో అర్థమవుతుంది అన్న. ఇప్పుడు నేను ఒక ఆస్పిరెంట్ గా నాకు కష్టం తెలుసు, ఒక ఎడ్యుకేటెడ్ గా కష్టం తెలుసు, అన్ఎంప్లాయ్మెంట్ గా కష్టం తెలుసు, ఇవన్నీ కూడా చూసి వచ్చినవాడిని. సో ఇవన్నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రధానంగా నేను ఏం చెప్తున్నా అంటే ఈక్వల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు 1 GST 1 ట్యాక్స్ అంటారు కదా, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు. మరి 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ ఎందుకు చెప్పట్లేదు? 1 ఎవ్రీ సిటిజన్. చాలా మంది మాట్లాడేది కరెక్ట్. అర్థమవుతుందా? అసలు ప్రాబ్లం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇతనికి నార్మల్ గా నేనేం చెప్తున్నా అంటే శిక్షణ, విద్యను అనేది క్వాలిటీకి ఇస్తున్నావు వీళ్ళిద్దరికి. నాకు జిల్లా పరిషత్తులు ఇస్తున్నావు, వీళ్ళకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇస్తున్నావు, లేకపోతే బేగంపేట పబ్లిక్ స్కూల్ ఇస్తున్నావు, శ్రీ చైతన్య నారాయణలు ఇస్తున్నావు. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో నా లెక్క వ్యవసాయ కుటుంబాలు, కూలీనాలు చేసుకుంటోళ్ళు, లేకపోతే వ్యవసాయదారుల పిల్లలు అమ్మి అందరం జిల్లా పరిషత్లో చదువుతున్నాం. కానీ వీళ్ళకు ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్. ఇలా క్వాలిటీ వస్తుంది, నాకు క్వాలిటీ లేదు. కానీ ఎడ్యుకేషన్ పేపర్ మాత్రం ఏం జరుగుతూ ఉన్నది? పేపర్ మా ముగ్గురు కల్పిస్తుడు. మ్యాజిక్ అర్థమవుతుందా? వీళ్ళు అప్పుడు ఖచ్చితంగా గ్రూప్ 1 క్లియర్ చేస్తారు, గ్రూప్ 2 క్లియర్ చేస్తారు. వీళ్ళకన్నా ఎక్కువ గంటలు నేను పనిచేసినా నేను కొట్టలేను. ఇది పెద్ద మోసం, ఇది పెద్ద దగా కుట్ర. నేను అంత ఈజీగా అయితే వదిలిపెట్టను. అందరికీ పొలిటీషియన్లకు నేను బాగా హెచ్చరిక చేస్తున్నాను. మహాత్మా గాంధీని కూడా నార్మల్ గా ట్రైన్లో పోతుంటే ఆయన పోయి వెనక నెట్టేస్తే పల్టీలు కొట్టి, బిడ్డ బక్క పలసలు ఉన్నాయి, బొక్కలు లేనినాయి, ఏం చేస్తారా ఈడ అంటే 200 సంవత్సరాలు ఏలిన రవి అస్తమించని ఈ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి బ్రిటిష్ వాళ్ళని తంతే వెళ్ళిపోయారు. నిధులు నియామకాలు అని చెప్పి ఆంధ్ర వాళ్ళు మనకు మోసం చేస్తారు అంటే వాళ్ళని కూడా మనం సామరస్యంగా వాళ్ళను సోదరభావంతోనే విభజన జరిగి మనం ఆ విధంగా మనం ఈరోజు మూవ్ ఆన్ అయినాం. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉండి తెలంగాణ శక్తులు కూడా ఈరోజు విరుద్ధంగా మాట్లాడి ఈ సామాజికంగా వీళ్ళందరినీ కూడా దాడి చేస్తా, కుట్రలు చేస్తా, మోసం చేస్తా అంటే వీ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ లో ఉన్నోడు రాజకీయాలకు దిగితే తొక్కితే పాతాలని పోతారు. అది మాత్రం గట్టిగా హెచ్చరిక చేస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్తున్నా. నేను కోర్టులు, కేసులు, నాకు సుప్రీంకోర్టులో మంచి మిత్రులు ఉన్నారు, సివిల్ సర్వెంట్లు ఉన్నారు, మీకు అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ జీతాలు ఇస్తే పనిచేస్తున్నాము. కానీ నేను ఒక్కొక్కరు నా ఫ్రెండ్స్, నాకున్నటువంటి ప్రొఫెసర్లు పరాణం ₹1 కోటి తీసుకునే పెద్ద పెద్ద మేధావులు, నాకు మంచి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, మంచి నాయకులు. మీరు దాడులు చేసినా భయపడం, ఎందుకంటే నేను అరెస్ట్ అయినా, పోలీస్ స్టేషన్లో పోయినా, లాఠీ దెబ్బలు తిన్నా. ఇదన్నీ అశోక్ నగర్ లో వచ్చేటోళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద మేధావులు, విద్యావంతులు. మాకేం కర్మ అన్న దెబ్బలు తినాల్సిన కర్మ? మా అమ్మ నాన్న డబ్బులు ఇచ్చి పద్ధతిగా చదువుకోరా అని చెప్తారు, దెబ్బలు తినమని చెప్పట్లేదు, రోడ్ల మీద తిరగమని చెప్పట్లేదు. ఇట్లా అడగతుంటో లెక్క ఇవన్నీ చేసే కార్యక్రమాలు మాకు అనవసరం. మేము రాజకీయాలు చేయం కదా, షో ఎందుకు చేసుకుంటాం? సో ఇవి వాళ్ళకు ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లకు పోయే ముందే నోటిఫికేషన్లు ఇస్తానేమో మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే వెంటిలేషన్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు ఏ విధంగా వెంటిలేషన్ మీద ఉన్న పార్టీని ఏ విధంగా అధికారంలోకి తెచ్చిందో మళ్ళీ నిరుద్యోగులు కఠిన గుణపాఠం అనేది తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్తారు. ఎందుకంటే 28 రాష్ట్రాలలో 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకప్పుడు మొత్తం దేశాన్ని మొత్తం ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 3 రాష్ట్రాలకు, కేవలం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కు వచ్చింది. సో మీరు ఎక్కడ పోతున్నారు అనేది మీ గ్రాఫ్ చూసుకోండి. 2014లో ఇదే కాంగ్రెస్ పార్టీకి 24% ఉన్న ఓటు బ్యాంకు ఈరోజు 39% రావడానికి కారణం నిరుద్యోగులు. సో ఇవన్నీ కూడా అన్ని గమనిస్తూ ఇప్పుడు పక్కన కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా నేను మాట్లాడినా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేగిరనే వాళ్ళు తొందరగా మినిస్ట్రీ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటరాక్ట్ అవ్వండి, సెక్రటరీస్ తో ఇంటరాక్ట్ అవ్వండి. అది ఎప్పుడు వేగిరనే ఉన్నటువంటి ఎలక్షన్లలో ఏమైతే హామీ ఇచ్చారో ఆ 2 లక్షల పోస్టులు నింపాలి. నింపకపోతే మాత్రం గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం. అంత ఈజీగా వదిలిపెట్టే కార్యక్రమాలు అయితే ఉండవు. ఇక్కడ ఎవరు కూడా భయపడడం అనేది లేదు.
థ్యాంక్ యూ సో మచ్.